ప్రస్తుతం మనం విశాఖ వెస్ట్లోన 62వ వార్డులో దుర్గానగరంలో ఉన్నామండి. ఇక్కడ చిన్న వయసు నుంచే క్రీడలలో ఎంతో ఆసక్తి చూపించి ఎన్నో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని పథకాలను కూడా ఎన్నో పథకాలు సాధించి ఒక అమ్మాయి ఉంది. అసలు తనతో ఒకసారి మనం మాట్లాడదాము, తన అభిప్రాయం తెలుసుకుందాము ఏంటి అని. రండి, ప్రస్తుతం తనతో ఉన్నాము, ఒకసారి మాట్లాడదాము. అమ్మ, నీ పేరు? నా పేరు కల్పితారెడ్డి. కల్పితారెడ్డి, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా మీరు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఓకే, నీకు ఈ క్రీడా స్ఫూర్తి మీద ఎలాగా నీకు ఇలాగా ఆడాలి అని అనిపించింది అసలు? యాక్చువల్లీ నేను స్కూల్ గేమ్స్ ఆడాను అనమాట. స్కూల్ కేవీ స్కూల్లో స్పోర్ట్స్ ఖోఖో నేషనల్స్ వెళ్ళాను. ఓకే. నేను సమ్మర్ హాలిడేస్ లో అలా ఇంట్లో ఉండి ఖాళీగా చిరాకు వచ్చినప్పుడు డాడీ గ్రౌండ్ తీసుకుని వెళ్ళారు అన్నమాట రోజున. సో అక్కడ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవారు. అయితే బాక్సింగ్ చూసి ఒక రోజు నేను కూడా ఇలా చేస్తే బాగుండు కదా, నా బాడీ ఫిట్నెస్ గా నేను చేశాను. కానీ దాని తర్వాత బాక్సింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఎలాగైనా మెడల్ కొట్టాలి, ఏదో ఒక దానికి మెడల్ కొట్టాలని అలా అలా ఇంట్రెస్ట్ పడి అప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మీకు మరి ఫైనాన్షియల్ గా అలాంటివి ఏమైనా సపోర్టింగ్ అది ఎలా ఉంటుంది? మరి ఇంత మెడల్స్ అవి సాధించారు కదా. ఫైనాన్షియల్ గా అంత డాడీ చూసుకుంటారు అనమాట. ఒకసారి ఇంటర్నేషనల్ కి కిక్ బాక్సింగ్ కి వెళ్దామంటే అప్పుడు మనీ చాలా ఎక్కువ మాట దానికి. అయితే ఆనంద్ బాబు సార్ కి ఎవరో మరి ఎలా తెలిసిందో తెలీదు. సో ఆనంద్ బాబు సార్ మాకు చెప్పారన్నమాట, మీకు ఇలా హెల్ప్ చేస్తాం రండి అండి. మేము సార్ దగ్గరికి వెళ్ళి సార్ కూడా మాకు చాలా కాల్ చేసి మీకు అడిగారు. చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చారు సార్ కూడా. స్పోర్ట్స్ కి మాత్రం చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. సో సార్ అయితే మాకు చెప్పారు, అమ్మ మీరు ఎలాగా బాధపడకండి, నేను ఉన్నాను మీతో, మీకు ఎంత మనీ కావాలో అంత నేను ఇస్తాను స్పోర్ట్స్ కి అని. సార్ ఆ రోజు ఇంటర్నేషనల్ వెళ్తుంటే 75,000 ఇచ్చారన్నమాట. 75,000 ఇచ్చారు స్పోర్ట్స్ అదే ఇంటర్నేషనల్ మెడల్ కి. సో అందులో కూడా మెడల్ కొట్టాము, చెల్లి నేను ఇద్దరం కొట్టాము. మెడల్స్ కొట్టారు, సిల్వర్ కొట్టారు. ఓకే, మరి ఇప్పుడు మీరు ఇంత మెడల్స్ సాధించారు కదా, ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అనే మీకు ఒక ఇది ఉంటుంది కదా, అలా ఏమైనా ఉంది? అంటే ఇప్పుడు ఎన్ని మెడల్స్ వచ్చాయని కాదు, ఇంకా ఆడాలి, ఏషియన్ గేమ్స్ ఆడాలి, ఇంటర్నేషనల్ ఇంకా ఇంటర్నేషనల్స్ ఆడి ఇంకా ఏషియన్ గేమ్స్ కి వెళ్ళాలని ఉంది మాకు. మరి ఆనంద్ కుమార్ గారు ఇంత హెల్ప్ చేశారు కదా, తన మీద అసలు మీ అభిప్రాయం ఏంటనుకుంటున్నాం? అలా ఆనంద్ కుమార్ సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. తను స్పోర్ట్స్ కానే కాదు, బయట వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి ఇవ్వడం, మనీ ఫండ్ ఎక్కువ హెల్ప్ చేస్తారు ఎవరికైనా సరే. స్పోర్ట్స్ కి అయితే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు. నాకనే కాదు, నాలాగా చాలా మందికి సార్ హెల్ప్ చేశారు. అలా హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఎన్నో రోడ్లు వేయించారు, అన్నీ చేశారు సార్. సో సార్ గారు నేను చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పుకోండి, ఎంత హెల్ప్ చేస్తున్నందుకు. నాకు కాకుండా నాతో పాటు స్పోర్ట్స్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ.